జై శ్రీరామ్. హై ఫ్రెండ్స్, వారణాసి మూవీ, ప్యారడైస్ మూవీ అండ్ రాకా మూవీ, పెద్ది మూవీ వన్ ఆఫ్ ద టాప్ మూవీస్ అప్డేట్ అయితే వచ్చాయి. అనౌన్స్మెంట్ ఫ్రమ్ వారణాసి మూవీ మామూలు కాదు. జక్కన్న మాత్రం మామూలుగా ఏం ప్లాన్ చేశాడంటే కూడా తెలియట్లేదు. వారణాసి మూవీ నుండి కనీవేరుగా అప్డేట్ అయితే ఇచ్చాడు. ఇలాంటి అనౌన్స్మెంట్ మాత్రం మన సినీ చరిత్రలోనే ఏ డైరెక్టర్ ఇయ్యాడు, ఎటువంటి యాక్టర్ ఇయ్యాడు, అలాంటి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చాడు. అండ్ పెద్ది మూవీ దాదాపుగా 21 days అవుతుంది. 21 daysలో ఎన్ని కోట్లు కలెక్షన్ చేసింది. అండ్ ప్యారడైస్ మూవీ పోస్ట్పోన్ అవుతూనే ఉంది. అండ్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అండ్ రాకా మూవీ నుండి ట్రీజర్ ఎప్పుడు వస్తుంది, A to Z మొత్తం ఈ యొక్క 4 movies గురించి అయితే మన యొక్క వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ ఎవరైనా కొత్తలు మన ఛానల్ చూస్తుంటుంటే అండ్ ఎవరైనా కొత్తలు విజిట్ అయి ఉంటే మన ఛానల్ నుండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. యాజ్ అ ఫ్రెండ్గా, యాజ్ అ బ్రదర్గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఒక లైక్ బటన్, సబ్స్క్రైబ్ బటన్ మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఫర్ మోర్ మూవీ అప్డేట్స్, ఫర్ మోర్ మూవీ రివ్యూస్ అండ్ సబ్స్క్రైబ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నిజంగా జక్కన్న ఫ్రమ్ వారణాసి మూవీ, జక్కన్న ఏం ప్లాన్ చేశాడు అంటే కూడా తెలియట్లేదు. చాలా అంటే చాలా క్రిటికల్గా ప్లాన్ చేశాడనమాట. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ ఇన్ 2026 రాముడు లుక్ అయితే వస్తుంది. మహేష్ బాబు గారు క్యారెక్టర్, రాముడు క్యారెక్టర్ అయితే చేస్తున్నారు వారణాసి మూవీలో. రాముడు లుక్ అయితే వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే మహేష్ బాబు గారి బర్త్డే రోజు అయితే August 9th అయితే మహేష్ బాబు గారి బర్త్డే వస్తుంది. నిజంగా ఈ విషయం విన్న తర్వాత నా ఫీజులు అయితే మొత్తం ఎగిరిపోయాయి. రాముడిలోకి వస్తుంది. అండ్ దాదాపుగా 45,000 స్క్రీన్ మూవీ థియేటర్స్ అయితే రిలీజ్ అవుతుంది. వారణాసి మూవీ 45,000 థియేటర్స్ రిలీజ్ అవుతుందంటే డే 1 కలెక్షన్స్ దాదాపుగా 400 to 500 crores అయితే ఖచ్చితంగా కొట్టింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ మోస్ట్లీ థింక్ ఏంటిదంటే, నాకు బాగా ఇన్స్పైర్ అయిన అండ్ బాగా మోటివేట్, బాగా గూస్ బంప్స్ వచ్చే థింక్ ఏంటిదంటే, రాముడికి కుంభకర్ణుడికి ఒక యుద్ధం, అది దాదాపు 30 minutes. మన ఇండియన్ సినీ చరిత్రలోనే అలాంటి యుద్ధం ఏ డైరెక్టర్ క్రియేట్ చేయలేదు, ఏ డైరెక్టర్ సీక్వెన్స్ని ప్లాన్ చేయలేదు. అలాంటి సీన్స్, అలాంటి ఫైట్ సీన్ అయితే జక్కన్న మన వారణాసి మూవీలో అయితే క్రియేట్ చేయబోతున్నారు. అండ్ దాదాపుగా ఏంటిదంటే ఆ 30 minutes ఫైట్ మన సినీ చరిత్ర ఒక ల్యాండ్ మార్క్ లాగానే క్రియేట్ అవుతుందట. ఐఎమ్ రియల్లీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ వారణాసి మూవీ. అండ్ August 9th అయితే మహేష్ బాబు బర్త్డే రోజు రాముడు లుక్ అయితే వస్తుంది. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. అండ్ ప్యారడైస్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ప్యారడైస్ మూవీ దాదాపుగా అనౌన్స్మెంట్ చాలా అంటే చాలా అనౌన్స్మెంట్ ఇచ్చారు. అది దాదాపుగా 2 సార్లు పోస్ట్పోన్ చేశారు. ఈ అనౌన్స్మెంట్ మామూలు అనౌన్స్మెంట్ కాదు ఇది. అండ్ మూవీ అయితే రిలీజ్ అవుతుంది September 25th, 2026. ఇంకొక 2 months అవుతుంది మూవీ రిలీజ్ అవడానికి. September 25th అయితే మూవీ రిలీజ్ అవుతుంది. అండ్ నాకు ఒక చిన్న డౌట్ ఏంటిదంటే, పెద్ది రిలీజ్ కాకముందు రామ్ చరణ్ గారికి అయితే పెద్ది అని పిలిచేదంట రామ్ చరణ్ గారి కూతురు. అండ్ ఇప్పుడు ద ప్యారడైస్ మూవీ రిలీజ్ అయిన తర్వాత నాని కానీ వాళ్ళ కొడుకు ఏమేమి పిలుస్తాడో కింద కామెంట్ చేయండి. నిజంగా మీరు మీ బ్రెయిన్లో రన్ అయ్యేది అదే పిలుస్తాడు. అండ్ రాకా మూవీ ట్రీజర్ అయితే వస్తుంది. ఈ ట్రీజర్ ఎప్పుడు వస్తుందంటే ఇంకొక 1 month అయితే ట్రీజర్ వస్తుంది. ఐఎమ్ రియల్లీ వెరీ ఎక్సైటెడ్. నిజంగా అంటే ఇప్పుడు రాకా మూవీ 120 countries రిలీజ్ అవుతుంది. వారణాసి మూవీ అండ్ రాకా మూవీ మామూలు కాదు, యుద్ధం స్టార్ట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ December 2కి అయితే రాకా మూవీ రిలీజ్ అవుతుంది. అనౌన్స్మెంట్, అది ట్రీజర్లో రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ చేస్తారంట. అండ్ ద మెయిన్ థింగ్ ఏంటంటే పెద్ది మూవీ ఫ్లాప్ అవుతున్నారు చాలామంది అంటే చాలామంది ఫ్లాప్ అవుతున్నారు. మూవీ హిట్ లేదు, హిట్ కాదు, ఇది అది చాలా అంటే చాలా ఏదేదో అన్నారు. బట్ మూవీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్. 459 crores, 465 crores, 21 days. మామూలు విషయంగా రన్ టైం అంటే ఇప్పుడు 500 crores క్రాస్ అయింది. దేవరా ఫేక్ కలెక్షన్స్ ఏంటో నాకు తెలియదు. బట్ పెద్ది మూవీస్ ఒరిజినల్ కలెక్షన్స్ 465 crores. ఇది మామూలు విషయంగా బాగా నెగిటివ్ టాక్స్తో అయితే రన్ అవుతుంది. అండ్ అంత మంచి మూవీ నెగిటివ్ 465 crores అవడం మామూలు విషయం కాదు ఇది. అండ్ ఫర్ మోర్ మూవీ అప్డేట్స్, ఫర్ మోర్ మూవీ రివ్యూస్ అండ్ ఫర్ మోర్ ఒక లైక్ బటన్, సబ్స్క్రైబ్ బటన్, అంతకు మించి అయితే ఏం ఆశించను. అండ్ ప్లీజ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే July 28 9-10కి అయితే లైవ్ స్ట్రీమింగ్ చేయబోతున్నా. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు అండ్ ప్లీజ్ ఏమైనా డౌట్ ఉంటే మన లైవ్ స్ట్రీమ్ అయితే ఖచ్చితంగా వచ్చేయండి అండ్ చేసేద్దాం. మీ అదర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్.